గారు వర్మ గారు ఇదండి పవన్ కళ్యాణ్ గారు టూర్లో అపరిచిత వ్యక్తి అట. అది వైసీపీ, ఆయన వైసీపీ నాయకుడు, వైసీపీ కార్యకర్త అని చెప్పి జరుగుతున్న ప్రచారం. మీ కామెంట్స్ ఏంటి? ఒకటి వర్మ గారు, ముందుగా మీకు, మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ మిత్రులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఒకటి, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, నాయకులు ఎవరైనప్పటికీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత సంబంధిత ప్రభుత్వం మీద ఉంటుంది. సంబంధిత శాఖ మంత్రివర్యులు, అధికారులు వాళ్ళందరి పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత ఇచ్చి వాళ్ళ ప్రాణాలకి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టే పరిస్థితులు మనం ఉన్నాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే పద్ధతిలో ఎవరో ఏదో చెబితే దానికి సంబంధించి ఒక అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతసేపు బురద జల్లే ప్రయత్నం చేయడం అనేటువంటిది నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే మరి మీ వరకు ఆ వీడియో వచ్చిందో రాలేదో తెలియదు, నేను పంపిస్తాను. మీరు దయచేసి మీ 99 న్యూస్ టీవీ న్యూస్ ఛానల్ వెయ్యండి. ఆ సంబంధిత వ్యక్తి ఎవరైతే సో కాల్డ్ అపరిచితుడుగా చెప్తా ఉన్నారో, మీరు గ్రీన్ ఆరో మార్క్ పెట్టి చూపిస్తా ఉన్నారో, ఆ వ్యక్తి వీడియో కూడా రిలీజ్ చేశారు కదా. ఎవరు పోలీసులు వెళ్ళి మరి మాట్లాడిచ్చారో, ఎవరు మాట్లాడిచ్చారో తెలియదు, కానీ ఆయన క్లియర్ గా చెప్పాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని, ఆయన జనసేన పార్టీ సభ్యత్వం ఉంది, ఎవరో ఎమ్మెల్యే వరప్రసాద్ ఏదో పేరు కూడా చెప్పాడు, ఆయన ద్వారానే పాస్ వచ్చిందని చెప్పి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా అదిగో పులి ఇదిగో తోక అన్నట్టు మాట్లాడితే ఇది ఎలా ఉంది అంటే దొనపోని తీనిందంటే దూడను గట్టి అన్నట్టు ఒకడు అలాగుంది. భద్రత ఉండాలి, తప్పులేదు. ప్రాణాలను కాపాడుకోవాలి, తప్పులేదు. అది మనందరి బాధ్యత, తప్పులేదు. ఎంతసేపు ఏదో గెయినింగ్ కోసం లేదా ఏదో బురద జల్లే కార్యక్రమం కోసం చేయటం అనేటువంటి తప్పు. నిజంగా జనసేన పార్టీ వాళ్ళ నాయకుడు భద్రత పట్ల వాళ్ళకు అనుమానాలు ఉంటే రాష్ట్ర డీజీపీ గారితో మాట్లాడచ్చు. ఇంకోటి అంతే తప్ప వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు చెప్పారు మీకు? మీరు ఇలా ఐడి కార్డు చూసారా ఏంటిది? సో అది ఇప్పుడు ఎవరో ఏదో ఎక్కడో మాట్లాడితే ఇప్పుడు అనుకోవచ్చు, తెలుసో తెలియక ఒక వ్యక్తి మాట్లాడాడని. కానీ మీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో పెడితే అది మీరు ఏ ఉద్దేశంతో అంటే మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా లేనటువంటి ఒక సెంటిమెంట్నో లేదా లేనటువంటి ఒక వాడి వేడి వాతావరణాన్నో క్రియేట్ చేసి తద్వారా రాజకీయంగా చలికాచుకోవాలంటే ఆలోచన, లేకపోతే ఏంటి? లేదా ఇప్పటికైనా మేము తెలుసో తెలియక వైసీపీ కార్యకర్తను పెట్టాము, ఇదిగో అతను రిలీజ్ చేసినటువంటి వీడియో అతను మా పార్టీ వాడే అని కనీసం మీరు వివరణ ఇచ్చుకునే పరిస్థితి జనసేన పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టుంటే అది గౌరవార్థంగా ఉండేది. నేను ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఆయనకి తక్కువైందనో లేదంటే ఆయన పట్ల ఇబ్బందికర వాతావరణం ఉండాలన్నటువంటి ఉద్దేశం అది ఏమాత్రం కాదు. ఇందాక ఓ మిత్రుడు చెప్పినట్టు గతంలో వంగవీటి మోహన్ రంగా గారు కనీసం ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయితే ఆ విషయాలు మర్చిపోవడాలి, మైత్రులు అది వేరే విషయం, కానీ చరిత్ర మర్చిపోతుగా జరిగిన సంఘటనలు. వంగవీటి మోహన్ రంగా గారు అనే వ్యక్తి ప్రజా సమస్యల కోసం కారులో జెండాలు పట్టుకుని కార్యకర్తలతో వెళ్తే కూడా జెండా కర్రల్ని ఆయుధాలుగా చూపించి ఆయన అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ ఆయన ఇబ్బందులు గురి చేసింది అప్పుడు ఈ పార్టీ ఉన్న ప్రభుత్వమే అది కూడా. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు వాళ్ళతో మైత్రులు ఉన్నారు, మాకు దానికి అభ్యంతరం ఏం లేదు, కానీ మా మీద ఎందుకు బురజల్లే కార్యక్రమం చేస్తారు? రెండోది, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ రకమైనటువంటి ప్రచారం చేసుకోవడం వల్ల అది మీ ప్రభుత్వానికి ఇబ్బందికరం అవుతుంది. సో ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికి మీరు భద్రత కల్పించలేకపోతున్నారు అని అంటే సామాన్య ప్రజలు మీరు ఏం భద్రత కల్పిస్తారు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఏదైనా జరుగుండొచ్చు, మీరు సంబంధించి ఎస్పీలో అధికారులు మాట్లాడడం తప్పని నేను అన్నాను, బట్ సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది వర్మ గారు, మీకు ఈ సందర్భంగా చెప్పాలి, లాస్ట్ టైం కూడా మీ 99 టీవీ డిబేట్ లోనే నేను ఇలాగే వస్తే కేజీహెచ్ గురించి మాట్లాడింది. ఈ రోజు విశాఖపట్నం కేజీహెచ్ సార్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. విశాఖపట్నం కేజీహెచ్ లో ఫైర్ యాక్సిడెంట్, కనీసం ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అన్ని కూడా ఉన్నాయి కానీ ఒక్కటి కూడా పనిచేయలేదు. కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, ఆ లబో దిబోమని పరుగులు పెట్టే పరిస్థితిలో రోగులు ఉన్నారు, కనీసం ఎవరు పట్టించుకోరు. సో అటువంటి వార్తలు కూడా మీరు దాని మీద కూడా దృష్టి సారించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వార్త అనగానే కేజీహెచ్ వార్త సైడ్కి వెళ్ళిపోయింది కదా, కానీ యాక్చువల్లీ ఏంటి? ఎవరైనా ప్రాణాలే కదా, పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలు కదా. పవన్ కళ్యాణ్ ఇస్ బిగ్గెస్ట్ సెలబ్రిటీ, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి ఫేమ్ ప్రకారంగా మీడియా వాళ్ళు ఖచ్చితంగా ఆయన వార్తని కవర్ చేస్తారు, ఆయనకు ప్రియారిటీ ఇస్తారు, తప్పులేదు. కానీ ఇలాంటి దుష్ప్రచారాల వల్ల ఏమవుతుంది? వాస్తవమైనటువంటి సమస్యలు వెనకబడిపోతున్నాయి. ప్రజా సమస్యల మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలంటే ఇటువంటి అవాస్తవ ప్రచారాలకి వారి పార్టీ వారి సోషల్ మీడియా నుంచి వారు కట్టడి చేసుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి. ఇది మరో రకంగా రాజకీయ కోణంలో నేను మాట్లాడే ఉద్దేశం కాదు, కానీ అతను ఆల్రెడీ ఇచ్చేసాడు, క్లియర్ గా చెప్పండి. నేను జనసేన పార్టీ అభిమాని, నాకు 3 ఏళ్ల నుంచి సభ్యత్వం ఉందని క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ బుకాయించి మాట్లాడేటువంటి మాట్లాడడం అంత గౌరవం అనిపించుకోదు ఏ రాజకీయ పార్టీకైనా. రైట్. వెంకటేష్ గారు, ఆల్రెడీ కేజీహెచ్లో మా వాళ్ళు వేశారు రాజు
మీరు కవర్ చేయలేదు అనుకుంటున్నారు. మీరు డిబేట్ మాట్లాడితే బాగా వెళ్తుంది న్యూస్ ఆర్టికల్ మీ దాంట్లో ఎందుకు ఓకే రాదు? ఓకే రైట్ 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 ఓకే మీరు వర్మ గారి డిబేట్ కి ఎందుకు వస్తాం? వర్మ గారి డిబేట్ 10 మంది చూస్తారని కదా. Right, okay. వర్మ గారి నోట్లోంచి 4 మాటలు వచ్చి ఇక్కడ ఉన్న విశ్లేషకులందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఉంటారు, జనసేన వారు ఉంటారు, ఏమో వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు కదా. అవును. కలెక్టర్ ఎందుకు రాలేదు సార్? కేజీహెచ్ మీరు విశాఖపట్నంలో పనిచేసి వెళ్ళలేదా? విశాఖపట్నం జర్నలిస్ట్ గానే కదా ఎదిగినటువంటి మీ ప్రస్థానం. కేజీహెచ్ కి ఎదురుగానే కదా కలెక్టర్ ఆఫీస్ ఉంటది, ఎందుకు రారు? నిన్న కాక వారం రోజుల క్రితం సార్, కొన్ని వారాల క్రితమే అదే కేజీహెచ్ లో ఒక రోజంతా పవర్ పోయింది. బర్నర్స్ వార్డ్ లో గానీ, గైనిక్ వార్డ్ లో గానీ, చిల్డ్రన్స్ వార్డ్ లో గానీ, ఆర్థోపెడిక్ వార్డ్ లో గానీ కరెంట్ లేక ఒక రోజంతా నరకం పడ్డారు. ఒక ఆవిడ చచ్చిపోయిందని ఆవిడ సొంత చెల్లి చెప్పింది ఆక్సిజన్ లేక. సార్ పాడేరు ఏరియా హాస్పిటల్లో రోడ్ యాక్సిడెంట్ అయితే వాళ్ళకి టాప్ రేట్ లో వైద్యం చేస్తున్నారు సార్. గిరిజన పిల్లలు చచ్చిపోతున్నారు సార్ కలుషిత నీరు తాగి హెపటైటిస్ బీలు వచ్చి. ఎక్కడికక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫుడ్ పాయిజన్ అవుతుంది సార్. ఇవి కదా సార్ వర్మ గారు మీ నోట్ నుంచి వస్తే రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటారని మేము ఖచ్చితంగా రైట్. వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు న్యూస్ వచ్చినప్పుడు ఇవన్నీ డైవర్ట్ అయిపోతాయి. కారణం ఆయనకు ఉన్నటువంటి స్టేటస్ గానీ, ఆ సెలబ్రిటీ ఇది కానీ, లేదంటే ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన స్థాయి కానీ, ఇలాంటి ప్రజా సమస్యలు పక్కదో పట్టించేటటువంటి పరిస్థితులు రాకూడదు. ఆ రకమైనటువంటి దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలన్నటువంటి నా విజ్ఞప్తి, విన్నపం. షూర్ గా వెంకటేష్ గారు. నమస్తే వర్మ గారు. నమస్తే అండి. కాదు ఏంటి పదే